వెల్కమ్ టు సాయి మురుగన్ ఛానల్. కాలీఫ్లవర్ బఠానీ పెట్టి సింపుల్గా ఒక ఫ్రై ఎలా చేయాలని చూపిస్తా రండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 టీ స్పూన్ ఆయిల్ పోసుకుని వెల్లిపాయలు, జీలకర్ర, సోంబు దంచి పెట్టినవి ఇది వేసి చెరసేపు పోపు వేగనియాలి. దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు, ఇది కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్గా వేగాలి. ముందు నేను కాలీఫ్లవరు పసుపు ఉప్పు వేసి వేడి నీళ్ళు వేసి తీసి పెట్టుకున్న పురుగులన్నీ ఉంటుంది కదా, శుభ్రం చేసి పక్కకు పెట్టిన. కొన్ని బఠానీ కూడా ఉడకబెట్టి పెట్టిన. ఇప్పుడు ఆనియన్ మొత్తం వేగినాయి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా, కొంచెంగా ఉప్పు వేయాలి, ఎందుకంటే ఆల్రెడీ కాలీఫ్లవర్ ఉడికేటప్పుడు కూడా ఉప్పు వేసిన. ఈ టమాటా ఆనియన్కి మాత్రం ఉప్పు వేసుకోవాలి. ఇది మొత్తం మగ్గాలి. మనకు టమాటా ఆనియన్ ఉడికిపోయినాయి. ఇప్పుడు దీంట్లో మనకు 1 టీ స్పూన్ కారం, కొంచెమే ఉంది కాబట్టి 1/2 టీ స్పూను గరం మసాలా, ఉప్పు వేసినాం, పసుపు ఉడకపెట్టినాం కాబట్టి అవన్నీ ఏం వద్దు. ఇది వేసి ఒకసారి కలిపేసి దీంట్లో మనము ఉడకబెట్టిన కాలీఫ్లవర్, బఠానీ ఇవన్నీ వేసి ఒకసారి మొత్తం తిప్పేసుకోవాలి. ఇది ఉట్టి ఫ్రై లాక్లనే ఉంటుంది. అన్నానికి సైడ్ డిష్ అన్నమాట. కానీ చపాతీకి, పూరికి పెట్టుకుంటే కూడా సూపర్ ఉంటుంది. సూపర్గా కాలీఫ్లవర్ బఠానీ గ్రేవీ రెడీ అయిపోయింది. లాస్ట్గా కొంచెం కొత్తిమీర చల్లేసిన, ఆ వీడియో తీసుకోవట్లేదు, సారీ. అంతేనండి, సూపర్గా టేస్టీ అయిన సింపుల్గా కాలీఫ్లవర్ బఠానీ మసాలా రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి. సింపుల్ అయిన వీడియో నేను వేస్తా. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఒక వీడియో చూద్దాం. బాయ్.